ముఖ్యాంశాలు. పుంగనూరు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం అంగరంగ వైభవంగా శ్రీవారి మోహిని ఉత్సవం. మండల కేంద్రమైన చోడేపల్లిలో శుక్రవారం శ్రీ వాసవి వనితా క్లబ్ ప్రారంభోత్సవం. మండల కేంద్రమైన చోడేపల్లిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం రోజున శ్రీ వాసవి వనితా క్లబ్ ను ప్రారంభోత్సవం గావించారు. కార్యక్రమానికి కేసీజీఎఫ్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు ఎస్ గోవిందరాజులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వాసవి వనితా క్లబ్ స్థాపన ఉద్దేశం ఈ సంస్థ అందజేసే సేవల గురించి వివరిస్తూ కేవలం వైశ్యులకే కాకుండా అన్ని వర్గాల వారికి సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఆ తర్వాత ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ దేవత నాగరాజు, డిస్ట్రిక్ట్ 211 ఏ గవర్నర్ బాలాజీ, డిస్ట్రిక్ట్ క్యాట్ కార్యదర్శి కెఎస్ కృష్ణమూర్తి, డిప్యూటీ గవర్నర్ ఎం నగేష్, ప్రభాకర్, ఆనంద్, అశ్వత్థనారాయణ వాసవి వనితా క్లబ్ పథకాల గురించి వివరించారు. ముఖ్య అతిథులుగా కోఆర్డినేటర్ దేవత నాగరాజు, క్యాట్ కోశాధికారి సి సురేష్, జోన్ చైర్పర్సన్ ఎంఎస్ ఫణి కుమార్ పాల్గొన్నారు. వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు నాగలక్ష్మి మాట్లాడుతూ సమాజంలోని నిస్సహాయులకు చేయూత అందిస్తామని తెలిపారు. క్లబ్ కార్యదర్శి బి చంద్రకళ, కోశాధికారి నిర్మలాదేవి, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ డిఎస్ అమర్నాథ్, కో ట్రెజరర్ ఎం రామ్ కుమార్, వాసవి వనితా క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య ప్రముఖులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. जय बोलो श्री वासवी कन्यका परमेश्वरी देवी की, श्री ललिता माता को, राजा राजेश्वरी देवी की। जय बोलो श्री वासवी कन्यका परमेश्वरी देवी की। जय बोलो वासवी माता के, जय बोलो वासवी माता के, जय बोलो वासवी माता के, जय बोलो श्री वासवी कन्यका परमेश्वरी देवी के, श्री ललिता माता के। जय वासवी। మీరు జై వాసవి చౌడేపల్లి గ్రామంలో ఇంటర్నేషనల్ వారి చేత వాసవి వనితా క్లబ్ ఇనాగ్రేషన్ జరపబడినది. ఈ వనితా క్లబ్ పెట్టడం ధ్యేయం ఏమంటే సేవా దృక్పథమే మా వనితా క్లబ్ ధ్యేయం. మా వల్ల మా చేతనైనంత వరకు సదభిప్రాయంతో సేవలు అందిస్తామని విన్నపం చేస్తున్నాము. ఈ వనితా క్లబ్ నేషనల్ లెవెల్లో వచ్చి విఎన్ కేసీజీఎఫ్ గారు, గోవిందరాజులు గారు వైస్ ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వారి చేత ప్రమాణ స్వీకారం జరపబడినది. చిత్తూరు డిస్ట్రిక్ట్ కేసీజీఎఫ్ పి బాలాజీ గారు, గవర్నర్ డిస్ట్రిక్ట్ ఆర్ బాలాజీ గారు, గవర్నర్ డిస్ట్రిక్ట్ ఆయన చేత ప్రమాణ స్వీకారం జరపబడినది. ఈ క్లబ్ లో 50 మంది మెంబర్స్ ఉన్నాము. 50 మందిలో 3 ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము. ప్రెసిడెంట్ ఐ నాగలక్ష్మి అంటే నేను, 2 సెక్రటరీ వచ్చి బి చంద్రకళ గారు, ట్రెజరర్ డి నిర్మలాదేవి గారిని ఏకగ్రీవంగా 50 మంది సభ్యుల చేత ఎన్నుకోబడినాము. మా ధ్యేయం సేవ. ఈ రోజు మా క్లబ్ ఇనాగ్రేషన్ అయిన సందర్భంగా బ్లైండ్ పీపుల్ కి అతనికి హెల్త్ ప్రాబ్లం అని మాకు విన్నపం చేసుకునే దానికి మా క్లబ్ తరఫున చిన్న సేవ చేశాం. అమౌంట్ రూపంలో ఆర్థిక సహాయం చేశాము. కురుపల్లి యందు రామకోటి కార్యక్రమం జరపబడింది. రామాలయం నందు అక్కడ జరిగే అన్నదాన కార్యక్రమంలో మా వల్ల మా సహాయం కోరి వాళ్ళు వచ్చినందుకు మేము అన్నదాన కార్యక్రమం గాను బియ్యము, ఆయిల్ ఇచ్చి మేము అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నాము. ఆ తర్వాత మా సంఘంకి, మా మహిళా మండలికి కానీ, కోలాడ్ సంఘంకి కానీ, ఆ వనితా క్లబ్ కానీ ఎప్పుడు కానీ ఏ పని చెప్పినా చెయ్యను, నా వల్ల కాదు అనకుండా మా శెట్టి రమేష్ గారు మాకు అన్ని సేవలు అందించినారు. అతనికి కూడా
మా దీనికి ఆర్థిక సహాయం అందజేశాము. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారిచే చౌడేపల్లి నందు ఇవాళ వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఒక చిత్తూరు డిస్టిక్ చైర్పర్సన్ గా డిసి అమర్నాథ్, చిత్తూరు డిస్టిక్ కో ట్రెజరర్ గా డి కిషోర్ గుప్తా, చిత్తూరు డిస్టిక్ కేబినెట్ జాయింట్ సెక్రటరీగా ఐఎం రామ్ కుమార్ ని ఎంచుకున్నారు. వీరి ఈ విధంగా ఈ సంస్థలో చేరడం ముఖ్య ఉద్దేశం ఏమనగా మా వల్ల వీలైనంత వరకు సేవాభావంతో సేవ చేయాలని తలుస్తున్నాము. ఖచ్చితంగా ఈ సేవ చేసి జయప్రదం చేస్తాం ఈ సంస్థను. మా మీద నమ్మకం పెట్టి ఈ పోస్టులు ఇచ్చిన వారికి ఖచ్చితంగా ఈ పోస్టుకు న్యాయం చేసి జయప్రదం చేస్తాము క్లబ్ని. పూనూరు పట్టణం కోలేటి వద్ద వెలసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజున స్వామి వారికి మోహిని అవతారం ఉదయాన్నే నిర్వహిస్తారు. రాత్రికి గరుడ వాహనం పురవేదులలో ఊరేగించనున్నారు. వేకోజామున స్వామి వారికి పంచామృత అభిషేకాలు శోభాయమానంగా పూలంగి సేవను నిర్వహించారు. తరువాత స్వామి వారికి వైఖానస ఆగమ శాస్త్ర రీత్యా వేద మంత్రోచ్చారణలతో వేద పండితులతో హోమాలు నిర్వహించారు. ఆ తర్వాత ఉదయాన్నే భక్తులు ఆలయానికి వచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి ప్రార్థించి పూజలు చేయించి తీర్థప్రసాదాలు సేవించి శ్రీవారి కృపకు పాత్రులయ్యారు. కాగా ఈనాటి మోహిని ఉత్సవానికి పుంగనూరు ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు వారి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు జరిగే శ్రీవారి గరుడ సేవ ప్రశస్తమైనదని, ఈ సేవకు శ్రీ బోయకొండ ఆలయ అర్చక బృందం, హిందూ జాగరణ సమితి సభ్యులు మరియు అనేక మంది భక్తులు ఉత్సవ ఉభయదారులుగా వ్యవహరిస్తారని
వార్తలకు స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు. పువ్వునూరు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం అంగరంగ వైభవంగా శ్రీవారి మోహిని ఉత్సవం. మండల కేంద్రమైన చోడేపల్లిలో శుక్రవారం శ్రీ వాసవి వనితా క్లబ్ ప్రారంభోత్సవం. ఇవి ఈనాటి SRTV వార్తలోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.